హన్మకొండ జిల్లా సాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పద్మశాలి భవన నిర్మాణానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మశాలి కులస్తులు ఒకే చోట కూర్చొని వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ భవనం తోడ్పడుతుందని అన్నారు. 10 లక్షల రూపాయలతో పీడీఎఫ్ నిధులతో పాటు అదనంగా మరో 10 లక్షలు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా పత్తిపాక నుంచి ప్రగతి సింగారం వరకు వెళ్లే రైతుల సౌకర్యాల కోసం 30 లక్షల నిధులతో కల్వర్టు నిర్మాణం చేపడతానని తెలిపారు. అంతేకాకుండా సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని అన్నారు. సాయంపేట మండల ప్రజల సౌకర్యార్థం అంబులెన్స్ ఇప్పటికే ఇవ్వాల్సి ఉంది, కానీ ఈ మధ్య ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయాం. త్వరలోనే మండల ప్రజలకు అంబులెన్స్ అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈరోజు పద్మశాలి కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి వాళ్ళ యొక్క కుల సహకార సంఘ సమావేశాలకు కానీ అదేవిధంగా గ్రామంలో ఇంకా ముఖ్యమైన సమావేశాలకు కూడా ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ పెద్దగా ఉండాలి. 10 లక్షలతో CDFలో మంజూరైంది. ఇప్పుడు ఇంకా ఇది ఇస్తాం. అవసరం అనుకుంటే డిజైన్ పొద్దున్న మార్కౌట్ ఎక్కువ చేసి డిజైన్ ఎక్కువ చేసే విధంగా 5 లక్షలు మనము అడిషనల్గా ఇస్తాం. దాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్తిపాక రైతాంగానికి సింగారం రైతుల కొరకు కల్వర్టు నిర్మాణం కూడా 30 లక్షలు ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మంజూరు చేస్తాం. అదేవిధంగా ఈ శాంపేట మండల కేంద్రంలో మనం సుమారు 2.5-3 కోట్లు మా CDF నుంచి నిధులు మంజూరు చేశాం. పనులు కూడా పూర్తవుతున్నాయి. 30 లక్షల రూపాయలతో అంబులెన్స్ కూడా ఇచ్చాం. కోడ్ వల్ల 3 నెలలు కోడ్ రావడం వల్ల అది ఆగిపోయింది. అది కూడా తొందరనే మనము ఈ యొక్క అంబులెన్స్ కూడా తెచ్చి మండల ప్రజలకు వైద్యం కొరకు తొందరగా అందించే కార్యక్రమం కూడా చేపడతాం.